ఈ రోజైతే నేను మీకు మనం క్యాంప్ వెళ్ళినప్పుడు మనం బయట టిఫిన్స్ తినడానికి ఇష్టం లేనప్పుడు మన ఇంట్లోనే మనం ఇన్స్టెంట్గా పిండిని అయితే రెడీ చేసుకొని వెళ్ళొచ్చు. ఈరోజు మీకు చూపించబోయే పిండి రెసిపీ ఏంటంటే దోసపిండి, ఇడ్లీ పిండి. ఈ దోసపిండి, ఇడ్లీ పిండి కలపడానికి ముందుగా అయితే నేను ఇంటి దగ్గర నుంచే మినపపిండి ఆడేసుకొని వెళ్ళిపోయానండి. సో దానికి బియ్యపిండి కలుపుకుంటే దోశ అవుతుంది, ఇడ్లీ నూక కలుపుకుంటే ఇడ్లీ అవుతుంది. ఎలా కలుపుతున్నాను ఏంటో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ దోశ పిండి ఎలా మిక్స్ చేసి అయితే ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి ఇది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టినట్లయితే మినపపిండి అండి. సో ఒక గ్లాసు మినపపిండి వేస్తున్నాను. అలాగే ఇది వరిపిండి, 2 గ్లాసుల వరిపిండి వేస్తున్నాను. ఇదిగో డ్రై ఫ్లోర్ 1, రెండు, అలాగే రుచికి తగినంత ఉప్పు. మనకు రేపు మార్నింగ్ నేను వేస్తాను కాబట్టి ఇందులో అయితే మనకు బేకింగ్ సోడా అక్కర్లేదండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే బేకింగ్ సోడా కలుపుకోవచ్చు, లేదంటే ఈనో కలుపుకోవచ్చు. చూస్తాను. ఇదైతే ఇప్పుడు నేను ఏమీ కలపట్లేదు, రేపు మార్నింగ్ కాబట్టి ఇందులో బాగా పులిసిపోద్ది. ఇప్పుడు నీళ్ళు వేసి ఈ పిండిని కలిపేసుకుందాం. మీరు కలిపేటప్పుడు ఒకేసారి మనకు ఏమంటారు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ కలపకూడదండి, గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాతే మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ అప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. ఒకేసారి మనం నీళ్ళుగా కలిపేసామంటే ఇది మనకు ఉరుము అవ్వదన్నమాట. సో ఫర్మెంటేషన్ అవ్వకుండా అలాగే ఉండి మనకు దోశ అవన్నీ కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ముందుగా దీన్ని అయితే గట్టిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ పిండి మొత్తం తడిచేంత వరకే కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు పిండి అయితే మొత్తం తడిచింది. దీన్ని ఒక ½ అవర్ అలా మూత పెట్టేసి తర్వాత మళ్ళీ మనము ఇంకొంచెం నీళ్ళు వేసి కలుపుకోవచ్చు. ఒకేసారి అయితే మాత్రం కలపకండి, ఒకేసారి కలిపితే మీకు టేస్ట్గా రావు. ఇలాగే గట్టిగా కలుపుకోవాలి. సో దీన్ని మనం మూత పెట్టి ఉంచేద్దాం. ఒక ½ అవర్ తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి కలుపుకోవచ్చు. నేనైతే రేపటికి కాబట్టి పర్వాలేదు, నేను రేపు మార్నింగ్కి కలుపుకుంటాను. మీరైతే ఒక ½ అవర్ తర్వాత ఈ పిండి ఇంకా కొంచెం గట్టిగా అయితే తయారవుతుంది. ఆ గట్టిగా తయారైనప్పుడు ఒకవేళ ఇంకా కనుక మీకు తడిగా లేదు అనుకుంటే అప్పుడు కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ కొంచెం లూజ్ చేయండి. అలాగా మీరు కన్సిస్టెన్సీ మనకు వచ్చేంత వరకు అయితే ½ అవర్ గ్యాప్ ఇచ్చి కలపండి, అంతేకాని ఒకేసారి మాత్రం కలపకండి. మళ్ళీ నేను చెప్పాను మేడం సరిగా రాలేదు అని మెసేజ్ పెడితే నేనేం చేయలేను. ఇప్పుడు మీ ముందే నేను కలుపుతున్నాను కదా పిండి. సో దీన్ని రేపు మార్నింగ్ మీకు నేను దోశలు వేసి చూపిస్తాను, ఎలా వస్తుందో చూడండి. ఇందాక మీకు ఇది ఆల్రెడీ కలిపిన ఇడ్లీ పిండి, దీంతో కూడా నేనైతే దోశలు వేశాను. అది ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ కలుపుతాం. నిన్న మనమైతే పిండి కలిపి ఉంచాం కదండి, చూసారా ఎంత బాగా ఉరుమైందో. ఇప్పుడు దీన్ని మనం పక్కకి తీసి మనకు కావాల్సినంత చూడండి, బాగా ఉరుమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మనకు కావాల్సినంత పిండి పక్కకి తీసుకుని మిగతాది పక్కన ఉంచుకుందాం. సో నేనైతే సగం పిండి తీసుకున్నాను. సో ఈ పిండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాను కాబట్టి నీళ్ళు వేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకుందాం.
చూసారా, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే కలిపేసుకున్నాం. సో ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం. సో కడాయిని ఉంచేసుకున్నాం. సో కడాయి వేడెక్కిన తర్వాత మనం దోశలు వేసేసుకుందాం. సో మన కడాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. మన దోశ చూసారా ఎంత బాగా అయితే వస్తుందో, అసలు ఇన్స్టెంట్ పిండిలాగా అయితే మనకు తెలియట్లేదు. చూసారా, సో మన దోశ రెడీ. చూసారా, మన దోశ చూసారా ఎంత బాగా అయితే వస్తుందో, అసలు ఇన్స్టెంట్ పిండిలాగా అయితే మనకు తెలియట్లేదు. సో మన దోశ రెడీ. ఇన్స్టెంట్ దోశ పిండి ఎలా కలుపుకోవాలి, ఎలా వేయాలో సో నేను చేసిన ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.